కొంచెం మీ స్వాధీనంలో తీసుకోండి. ఇంకా ఏం వాక్యం విన్నారు? న్యూ ఇయర్కి టాపిక్ ఏంటి? నమ్మదగినవాడు. ఏంటి? నమ్మదగినవాడు. సరే, పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నారు? ఫలించుటను గూర్చి విన్నారు. హల్లెలూయా. ఏ ఏ విషయాల్లో ఫలించాలని నేర్చుకున్నారు? ఏ విషయాలు? ఒకటొక్కటన్నా గుర్తు చేసుకొని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని ఒకసారి పలకరించండి. బాగున్నారా? షేకండి ఇచ్చి మాట్లాడండి సంతోషంగా. అంటే తలకాయలు ఊపుకుంటున్నారు ఇట. సరే, ఏ విషయాల్లో ఫలించాలి? ఏ విషయాల్లో ఫలించాలి? ఆత్మఫలాలు ఎన్ని? మొత్తం 9. ఏ విషయాల్లో ఫలించాలని విన్నా? ఒకటన్నా చెప్తారని అడుగుతున్నా. విశ్వాసంలో ఫలించాలి. సాక్ష్యం ఇచ్చుట ఎందుకు ఫలించాలి? చాలు, సంతోషం. చెప్పాలి, ఎవరో ఒకరు ఒకటన్నా గుర్తు తెచ్చుకొని చెప్పాలి. సరే, ఈరోజు వాక్యంగా మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలు. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మానవుణ్ణి దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు. హల్లెలూయా. ప్రార్థనకు రమ్మని చెప్పడం వరకే మా వంతు. బలవంతంగా తీసుకొని కూర్చోబెట్టడం ఎవరి వంతు? మా వంతు కాదు. బలవంతంగా కూర్చోబెడితే మీరు కూర్చుంటారా? ఆ రోజున ఒక 1000 రూపాయలు వస్తాయని అంటే దేవుని సన్నిధికి మానేసే వాళ్ళు ఉంటారు. వాస్తవంగా చెప్పండి, మానేస్తారా? మానేరా? 1000 రూపాయలు వస్తాయి అంటే మానేస్తారు. ఒక 10,000 వస్తాయి అంటే అసలు దేవుని సన్నిధి అంటే ఆలోచన కూడా రాదు. జాగ్రత్తగా వినండి. ఒక 10,000 వస్తాయి అంటే దేవుని సన్నిధి అంటే ఆలోచన కూడా రాదు. దేవుడు, వినండి జాగ్రత్తగా, దేవుడు మనల్ని అడిగేది ఏంటంటే ఉత్తమమైనదేదో నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటిది ఉత్తమమైనది? 1000 రూపాయల దేవుని సన్నిధా? 10,000 దేవుని సన్నిధా? దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధి కంటే మనం ఎక్కువగా ప్రేమిస్తే, నీకు ఆ రోజు 1000 రూపాయలు వచ్చినాయి అనుకో, ఆ రోజు ఆ సంవత్సరం అంతా బాగా సంపాదించి ఆస్తిపరుడు అయిపోయావు. సొమ్ములను చూసి సంతోషం కలుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అందరూ ఒకానొక సమయంలో అందరూ ఏంద్రే అనుకున్న వాళ్ళు ఈరోజు ఆస్తులు సంపాదించి, ఇల్లులు కట్టి, పొలాలు కొని, బంగారాలు కొనుక్కొని మంచి పేరు సంపాదించుకుంటున్నాడు అనుకో. దేన్ని బట్టి వస్తుందని ఆ విలువ? సొమ్ములను బట్టి. దేన్ని బట్టి? సొమ్ములను బట్టి. ఒక్కరోజు దేవుడు చూచి 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 ఒక్క దెబ్బ కొట్టాడు అనుకో, దేవుడు, ఏం చేస్తాం? మంచానాట పడిపోయారు. సంపాదించే సొమ్ములన్నీ డాక్టర్ ఫాలో అయిపోతున్నాయి. ఎవరినో మీ పక్కన పెట్టుకున్నారు నమ్మకంగా ఉంటారని. వాళ్ళు ఏం చేస్తున్నారు? 10 రూపాయలు ఏని 20 రూపాయలు అని చెప్పి 10 రూపాయలు దోచుకుంటున్నారు. ఎందుకోసం? నువ్వు సంపాదించే సొమ్ములు, దాచిన సొమ్ములు ఎందుకోసం? డాక్టర్లకి, దొంగల చేతికి అప్పగించడానికా? దేనికోసం మనం సంపాదించే సొమ్ములు? మనం అనుభవించడానికి, మన పిల్లలు సుఖశాంతులుగా జీవించడానికి. హల్లెలూయా. దేవుని సన్నిధి కంటే నువ్వు ఎక్కువగా ప్రేమించి, ఎక్కువగా నువ్వు విలువనిస్తే, నువ్వు సంపాదించిన దానికంటే రెట్టింపు వసూలు చేస్తాడు దేవుడు. మాట గుర్తుపెట్టుకోండి, హార్డ్గా ఉంటుంది. నువ్వు సంపాదించే సొమ్ముల కంటే ఎక్కువగా నీ దగ్గర వసూలు చేయబడతాయి. అది ఎవరి చేతికి వెళ్తాయి అనేది తర్వాత విషయం. నీ చేతిలో మాత్రం ఉండవు. ఎందుకంటే దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనం ఇవ్వాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే ఏది ఉత్తమమో
మీకు తెలియజేయబడుతుంది. దేవుడు కోరుకునేది ఇక్కడ చూడండి, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు. హోషియా గ్రంథం చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం. హోషియా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హల్లెలూయా. దేవుడు ఏమి కోరను అంటున్నాడు? బలిని కోరను అంటున్నాడు. నేను బలిని కోరను. ఏం కోరడు దేవుడు? బలిని కోరను కానీ ఏం కోరుతున్నాడు? దహన బలి కంటే దేవుని కనికరమును కోరుతూ ఉన్నాను, దహన బలి కంటే దేవుని గూర్చిన జ్ఞానం. కనికరము, దేవుని గూర్చిన జ్ఞానము. హల్లెలూయా. ఏం కోరుతూ ఉన్నాడు అని అంటే కనికరం. మనము కనికరింపబడాలి అంటే మనము కూడా కనికరించాలి మన ఎదుటి వారిని. కొంతమంది కనికరము లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు, జాలి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళంటే విలువ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు కోరుకునేది ఏంటి అంటే కనికరమును కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనికరమును కోరుకొని దేవుని గూర్చిన జ్ఞానం. హల్లెలూయా. చదువుల్లో చదువుకుంటే జ్ఞానం వస్తుంది, కానీ ఆస్తులు సంపాదించి మంచి ఉద్యోగాలు సంపాదించిన తర్వాత త్రాగుబోతో, తిరిగిబోతో, వ్యభిచారం అయిపోయిన తర్వాత ఏమైపోతాయి? మీకు చాలాసార్లు చెప్పా, డిగ్రీలోనే బాగా ఆ కాలేజీకి ఫస్ట్, ఆ స్టేట్లోనే ఫస్ట్, గుంటూరు డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా ఊరు అన్నయ్యకి. చాలా జ్ఞానం కలిగిన వాడు. ఎవరో స్టూడెంట్స్ మేము చదువుకునే సమయంలో ఎవరికి క్వశ్చన్స్ డౌట్లు వచ్చినా అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాళ్ళం. మంచి ఉద్యోగం వైజాగ్లో వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగమే. రేపు ఉద్యోగానికి వెళ్ళాలి. ఈరోజు వాళ్ళ అన్నయ్య బాగా తాగొచ్చి ఈయన సర్టిఫికెట్లు మొత్తం కాల్చేశాడు. రేపే ఉద్యోగానికి వెళ్ళాలి. ఈరోజు రాత్రి జరిగిన సంఘటన నిజంగా మా ఇంటి అమ్మట, మా బజారు పక్కన బజారు. సర్టిఫికెట్లు అన్నీ కాల్చేశాడు తాగి. ఏం చేయలేనటువంటి పరిస్థితి, దేశదిమ్మరి అయిపోయాడు. అన్నం కోసం ఇప్పుడు ఆయన ఇంటికి ఎప్పుడన్నా మేము వెళ్ళినప్పుడు భోజనం అవన్నీ తీసుకెళ్తాం. ఎలా ఊడ్చే వాళ్ళు ఉండరు, కడిగే వాళ్ళు ఉండరు, శుభ్రం చెప్పే వాళ్ళు ఉండరు. పిచ్చోడైపోయాడు. ఇక అది తీసుకోలేక, ఆ పరిస్థితులను తీసుకోలేక. అదే దేవుని గూర్చిన జ్ఞానం ఆయనలో ఉంటే పిచ్చోడైపోతాడంటారా? దేవుడు ఎంత విలువైనది నా యొద్ద నుండి తీసుకున్నాడు అంటే అంతకన్నా గొప్పది నాకు ఇవ్వడానికే నా యొద్దకు ఈ పరిస్థితిని తీసుకొచ్చాడు అని నమ్ముతారా? నమ్మరా? దేవుని గూర్చిన జ్ఞానము లేకుండా ఈ రోజుల్లో మనుషులందరూ కూడా ఆస్తులు సంపాదించడమే అనుకుంటున్నారు, అంతస్తులు పెరగడమే అనుకుంటున్నారు, పేరు సంపాదించడమే అనుకుంటున్నారు, మనుషులు ఎదుట మెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ రహస్యముగా చేస్తున్న పాపములను బట్టి వారిపైన ఉగ్రత దాచబడి ఉంది. రహస్యముగా చేస్తున్న పాపములను బట్టి ఏది ఉత్తమమో నీ ఎదుట ఉంచబడి ఉన్నది కదా. ఏది చీకటో ఏది వెలుగో నీకు తెలుసు, ఏది సత్యమో ఏది అసత్యమో నీకు తెలుసు, ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు. కానీ మంచిలో నడవకుండా మంచి అనే ముసుగు వేసుకొని చెడులో నడిస్తే ఏం ఉపయోగం? కొంతమంది ప్రేమికులను మనం చూస్తూ ఉంటాం, భార్యాభర్తల్లోనే కానీ, పెళ్ళి కాకుండా ప్రేమించుకునే ప్రేమికుల్లోనే కానీ. ప్రేమ అని ముసుగు వేసుకొని మోసంతో బయట లోపల ఉంచుకుంటారు, మోసం చేయాలన్న ఆలోచనలతో. నిజంగా ప్రేమిస్తున్నారా అంటే లేదు, మోసం చేయడానికి. ఏంటి? పై రూపముగా మనం కనపడేది ఒకటిగా కనపడుతూ ఉంటారు, లోపల దాగి ఉన్నది ఒకటి. కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, మత్సరాలు, క్రోధము, కామము, ఇవన్నీ కూడా, డమ్మము, ఇవన్నీ కూడా మనసులో ఉంచుకొని బయటకు నటిస్తూ ఉంటారు. ఉత్తమమైనదేదో దేవుడు చెప్తూ ఉన్నాడు, కనికరించాలి మనం ఎదుటి వాళ్ళని, మనం కనికరించబడాలి అంటే. ఇంకోటి, దేవుని జ్ఞానం మనకు అవసరం ఈ రోజుల్లో. హల్లెలూయా. ఏ జ్ఞానం అవసరం? వాస్తవంగా చెప్తున్నా, నాకు నలుగురు ఉంటే, అక్కడ నలుగురు నుంచుంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలంటే భయం. వాళ్ళు నాకు నత్తి, నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నా గురించి నవ్వుతారేమో, ఒకవేళ వాళ్ళ ముందు నేను మాట్లాడలేకుండా చిన్నపోతానేమో, నలుగురు దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు భయం.
ప్రార్థనకి వెళ్ళేవాడిని, కాంగో కొట్టేవాడిని అంతే. పాటలు అయిపోయిన తర్వాత మందిరంలో కనపడేవాడినే కాదు. వాక్యం అంటే అసలు వాక్యానికి కూర్చునేవానే కాదు నేను. కాంగో కొట్టడమే నా పని. కాంగో అయిపోయిన తర్వాత మళ్ళీ కానుకలు పాట అప్పుడు కనపడేవాడిని. ఏడు రాజ్యం అంటే కనపడ్డావు, మళ్ళీ ఎప్పుడు కనపడతాడు? కానుకలు పాట కాంగో కొట్టడానికే. దేవుడు అంటే భయం లేదు, పిరికితనం, మనుషులు ఎదుట పిరికితనం. అలా ఉన్న నన్ను తీసుకొచ్చి ఏం చేశాడు? ఒక 10 మంది, 40 మంది, ఒక 50 మంది మధ్యలో అట్లా కూర్చోబెట్టాడు అంతే. నువ్వు మాట్లాడరు అబ్బాయి, నిలబెట్టాడు. మనము దేన్ని గూర్చి అయితే భయపడుతున్నామో, మనము చేయలేమనుకుంటున్నామో, దేవుడు అదే మన ద్వారా చేసి చూపిస్తాడు మనుషులందరికీ. హల్లెలూయా. దేవుని గూర్చిన జ్ఞానం ఎక్కడ దొరికిద్ది అంటే జీవ వాక్యములో దొరికిద్ది. వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. మొహమాటాలు బట్టి మనం నడుచుకోకూడదు. ఎవరో ఏదో అనుకుంటారనేసి వాక్యాన్ని ప్రక్కన పెట్టకూడదు. మనుషుల మెప్పు కొరకు వాక్యాన్ని ప్రక్కన పెట్టకూడదు. వాక్యానికి విలువనిచ్చే వారముగా ఉండాలి, వాక్యాన్ని గౌరవించే వారముగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించే వారముగా ఉండాలి. అప్పుడే మనకు వాక్య ఫలితము దొరికిద్ది. వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనకు దొరుకుతాయి. హల్లెలూయా. తర్వాత చూడండి, లోకాసు వార్త. ఇక్కడ ఒక స్త్రీని బట్టి 10వ అధ్యాయము 39వ వచనం. లోకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఈయన బోధ వినుచుండెను. చదవమ్మగారు. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ అక్కా చెల్లెళ్ళ సంభాషణ. ఎవరి సంభాషణ జరుగుతుంది? అక్కా చెల్లెళ్ళ సంభాషణ. చిన్నతనంలో నేను పదే పదే చెప్తా ఉంటాను, చిన్నతనంలో అన్నాదమ్ములు చాలా ప్రేమగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. మా తమ్ముడిని ఏమనంటే నేను ఊరుకోను అంటారు అన్నాదమ్ముళ్ళు. అయితే పెద్ద అయిన తర్వాత అన్నాదమ్ముళ్ళే ఆస్తుల కొరకో, లేకపోతే ఈ ఏమంటారు ప్రహరీ గోడల కొరకో, పొలాల కొరకో కొట్టుకుంటూ ఉంటారు అన్నాదమ్ముళ్ళు. ఎక్కువగా, అన్ని చోట్ల కాదు, ఎక్కువగా జరిగేది. కొన్ని చోట్ల జరగవు, కొన్ని చోట్ల జరుగుతాయి. అక్కా చెల్లెళ్ళు చిన్నప్పుడు ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు పట్టుకొని లాక్కొని పీక్కొని కొట్టుకుంటూ ఉంటారు అక్కా చెల్లెళ్ళు. అయితే అసలు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు అక్కా చెల్లెలకి. కానీ పెద్ద అయిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత అక్క నిడిచి చెల్లి ఉండలేదు, చెల్లి నిడిచి అక్క ఉండలేదు అంతే. భర్త బయటికి వెళ్తే భర్త కన్నా ఫోన్ చేస్తారో తెలియదు, కానీ అక్కగా చేస్తారు ముందు. అక్క ఏం కూర? ఆ కూరకాడ మొదలైద్ది అంతే. ఆ పచ్చడి అట్ట చేయాలా, ఈ కూరలు అట్ట వండాలా, ఈ పప్పలు అట్ట వండుకోవాలా అని కూరల కాడ మొదలైద్ది, అయిపోద్ది అంతే అక్కా చెల్లెళ్ళకున్న బంధం. ఇక్కడ మరియా మార్త. మరియేమో ఎక్కడ కూర్చుంది? దేవుని పాదాల యొద్ద కూర్చుంది. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే వాక్యమును, ఆయన బోధించే బోధను, ఆయన నడిపించే మార్గములో నడవడానికి ఇష్టపడుతుంది. ఎవరో? మరియా. మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకుంది. ఈ పని చేయాలి, ఈ పని అయిపోయిన వెంటనే ఈ పని చేయాలి, ఈ పని అయిపోయిన వెంటనే ఈ పని చేయాలి, ఈ పనులన్నింటినీ ముగించుకున్నాకే తర్వాత దేవుని పాదాలు. లేకపోతే ఈ పనులు అవ్వకుండా దేవుని పాదాలు అవసరమా మనకి? ఏమొచ్చి ఎవరో మార్త వచ్చి ప్రభు దగ్గరికి, ప్రభువా, నేను విస్తారమైన పనుల చేత బాధపడుతుంటే నాకు సహాయం చేయమని మరియకి చెప్పొచ్చుగా. అసలు చింతలేదా మీకు? ఏమంటుంది? చింతలేదా? ఎన్ని పనులు చేస్తున్నానో, ఎంత కష్టపడుతున్నానో, ఎవరు నా కష్టాన్ని సహించేది? నా పనులు ఎవరు గుర్తించేది? ఎవరో నా కష్టాన్ని చూడట్లా, ఎవరో నా పనులను చూడట్లా. ఎన్ని పనులు ఉంటున్నాయి, ప్రార్థనకు రమ్మంటే ఎట్ట కుదిరిద్ది?
కూర వండుకోవద్దా, మసాలాలు వేసుకోవద్దా, చేపలు చేయొద్దా, చికెన్ వండుకోవద్దా, మటన్ కడుక్కోవద్దా, ఎండేసుకోవద్దా, తినొద్దా, ఏంటి ఎన్ని పనులు ఉంటున్నాయి మా కాడ, బోల్డ్ పనులు. ఏంటమ్మా గోంగూర ఇంకా తేలా, గోంగూర తేవాలి, కలపాలి, వండాలి, తీసుకెళ్ళాలి, అప్పుడు వండి పెట్టి తట్టి రావాలి. హల్లెలూయా. అనేకమైన పనులు పెట్టుకొని దేవుని పాదాలను విడిచిపెట్టింది మార్త. మరియేమో దేవుని పాదాలను విడిచిపెట్టట్లా. హల్లెలూయా. దేవుని దృష్టిలో పనులు ప్రాముఖ్యంగా ఉన్నాయా, లేకపోతే మరియ దేవుని పాదాల దగ్గర ఉండడం దేవుని పాదాల దగ్గర ఉన్నది ఉత్తమమైనదా? చెప్పండి. దేవుడు అన్నారు కదా, మార్తా మార్తా, నువ్వు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని బాధపడుచున్నావు. ఏం పడుతున్నావు? ఇబ్బంది పడుతున్నావు, విస్తారమైన పనులు పెట్టుకొని. మరియ మాత్రం ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. హల్లెలూయా. ఏమెన్నుకుంది? దేవుని పాదాలే నాకు, దేవుని పాదాలు తప్ప మరొక ఆధారము నాకు లేదు. కడుపు నిండా తిని వెళ్దాము. ఇప్పటికీ అడగండి, నా భార్య ఇక్కడే ఉంది. ప్రార్థనకు వచ్చే టయానికి టిఫిన్ కానీ భోజనం కానీ అవ్వకపోతే అట్లే వచ్చేసి కూర్చుంటా. ఎందుకని? తినకుండా వస్తే నన్ను తినొస్తే ఎవరన్నా అంటారా? ఎందుకని? దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మహిమపరచాలి అన్న ఆలోచన ఉండాలి. అండి అయిపోతుందండి, అయిపోయిందండి, పెట్టుకొచ్చినా కానీ టైం అయిపోతే తిన్నో. ఉత్తమమైనదేదో మనము గుర్తెరగాలి. తిని అన్నీ అయిపోయాక నిదానంగా జాయిగా వస్తారు. అదేదో ముందే 10 లోపే తినేసి రండి, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటారా? 10 లోపే వండుకొని 10 లోపే చేసుకొని 10 లోపే తినండి, 10 లోపే వండుకొని 10 లోపే శుభ్రంగా తినేసి వచ్చి కూర్చోండి దేవుని సన్నిధిలో. దేవుని సమయమును మనం దొంగిలిస్తే దేవుని తీర్పున మనం సమాధానం చెప్పాలని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఏం కోరుతున్నాడు అని అంటే, కీర్తన గ్రంథం 50 అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 50 అధ్యాయము 6వ వచనం. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. చాలు. ఎందుకని దేవుడు న్యాయాన్ని కోరుతూ ఉన్నాడు? మీకా గ్రంథంలో ఫస్ట్ మాట ఏంటి? న్యాయమును. దేవుడు ఎందుకంటే మనలను న్యాయంగా నడుచుకోమంటున్నాడు. మనకిష్టమైన వాళ్ళకి ఒక న్యాయం, ఇష్టం లేని వాళ్ళకి ఒక న్యాయం. ఉద్యోగాలు ఉన్న వారికి ఒక న్యాయం, ఉద్యోగాలు లేని వారికి ఒక న్యాయం. కుటుంబాల్లో కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, అన్నయ్యకి ఉద్యోగం లేదు, తండాలో. అస్సలు ఏ పాటును పట్టించుకోరు వాళ్ళ అమ్మ నాన్న. ఎవరిని? అన్ననే. తమ్ముడు గడగడగలాడుతున్నాడు, సంపాదిస్తున్నాడు కదా. సంపాదించాల్సింది సొమ్ములు కాదు, తల్లిదండ్రుల విలువను సంపాదించాలి పిల్లలకు. హల్లెలూయా. ఆ విలువలు సంపాదించిన వాళ్ళు ఖచ్చితంగా సొమ్ములను సంపాదిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మొదటి నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికితే అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపజేస్తారు. ఏవైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే ఆశలు ఉన్నాయో, మీరు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు, మనము ఆలోచించలేనటువంటి సంగతులు కూడా దేవుడు మనకు తెలియజేసి గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. హల్లెలూయా. మొదటిగా పిల్లలకు ఏమి నేర్పించాలంటే విలువలు నేర్పించాలి. హల్లెలూయా. పెద్దలతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, సేవకులతో ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, బంధువులను ఎలా గౌరవించాలి, విలువలు నేర్పించాలి. విలువలు లేని భక్తి, విలువలు లేని చదువులు, విలువలేని ఉద్యోగాలు ఏ పాటికి దేవునికి గుర్తింపుగా ఉండవు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నువ్వు అభివృద్ధి పొందినట్టు అనిపించినా కానీ నానాటికి దేవుడు పాతాళంలోనికి తొక్కేస్తూ ఉంటాడు. దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు. కీర్తనలు 68వ అధ్యాయంకి వచ్చేసేయండి. చూస్తున్నారా బైబిల్లో ఎవరన్నా? 68:5. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధాలయమునందు తండ్రి లేని వారికి తండ్రి. ఎవరికే? తండ్రి లేని వారికి తండ్రి. హల్లెలూయా. ఎవరికైతే తండ్రి లేరో, ఆధారము లేదో, కొంతమందికి తండ్రి ఉండి కూడా తండ్రి లేనటువంటి పరిస్థితులు. చాలామంది పిల్లలు వాళ్ళ ఘోషను వినిపిస్తూ ఉంటారు. మా తండ్రి నాకు దేనికి ఉపయోగపడడు, బ్రతికే ఉన్నాడు. ఉన్నాడు. తండ్రి విలువలు మాకు తెలియవు.
ఎగ్జాంపుల్గా నేనే, మా నాన్న ఇంకా బతికే ఉన్నాడు. మా నాన్నతో ఒకరోజు కూడా లేను. నేను పుట్టాక మా నాన్నతో ఒకరోజు కూడా లేను. దేనివల్ల? నా చిన్నతనం కూడా లేను, ఊహ లేనప్పుడు కూడా లేను, ఊహ ఉన్నప్పుడు లేను, ఊహ లేనప్పుడు లేను. దేనివల్ల? ఆస్తుల్ని ప్రేమించారు కొంతమంది తల్లిదండ్రులు. మందును ప్రేమించి పిల్లలను బాగొట్టుకునే వాళ్ళు ఉంటారు. క్వార్టర్ మందు కోసం పిల్లలను బాగొట్టుకునే వాళ్ళు ఉంటారు. సిగరెట్లు తాగి వ్యభిచారానికి అలవాటు పడిపోయి మరొక వివాహం చేసుకొని పిల్లలకు తండ్రి లేని కొరత అలానే ఉంటుంది. దేవుడు మాట సెలవిస్తుంది కదా, ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ఉండి లేనివారు, లేకలేని వారిని కూడా దేవుడు నేనే న్యాయం చేస్తాను వాళ్ళకి. హల్లెలూయా. నీ పిల్లలు దేవుడు ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. తల్లిదండ్రులు ఒకవేళ పట్టించుకోకపోయినా, తల్లి పట్టించుకోకపోయినా, తండ్రి పట్టించుకోకపోయినా దేవుడు మనలను ఆదుకునేవాడు. నేనే తండ్రిని అని అంటున్నాడు ఆయన. నేను ఆ ఖాళీని భర్తీ చేస్తాను, ఆ లోటును నేను తీరుస్తాను. అందుకని తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనిలా ఆడును, చంక పెట్టుకొని యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. ఆయన తల్లిలాగా లాలించి తండ్రిలాగా పోషించే దేవుడు ఆయన. ఒక తండ్రి కేజీ మోసం తీసుకొస్తే, చెప్పా మీకు ఒకసారి, కేజీ మోసం తీసుకొస్తే వండిన దాకా తంతాడు, అలా ఆమెని వండించుకుంటాడు. ఇద్దరు పిల్లలు, వండిందంతా ఒక్కడే కేజీ మొత్తం కూర్చొని అయిపోయిన దాకా లేకపోవడం అంతే. అయ్యా పిల్లలు ఉన్నారు, 2 ముక్కలు ఉంచాయ్యా అని దాన్ని ఆవిడ, ఏంటి ఉంచేది అని మొత్తం కేజీ తినేసేస్తాడు. పిల్లలను గుర్తుపెట్టుకొని పిల్లల కొరకు మనం త్యాగం చేయాలి. కొంతమంది తల్లిని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఈ సామెత ఉంటుంది కదా, అరే పిల్లలు ఆకలి కొంటే కడుపులోదన్నా తీసి పెడతారా అని అంటారు. పిల్లలు తిని కడుపు నిండి అప్పుడు తల్లిదండ్రులు కూర్చొని ఉన్నది అడుగో బొడుగో లాక్కొని, మాడు శాఖలో ఏ శాఖలో మొత్తం లాక్కొని అప్పుడు అడుగో బొడుగో గ్రేవో బ్రోవో తిని కడుపు నింపుకుంటారు. ఎందుకని? వాళ్ళ తృప్తి ఏంటి? నా పిల్లలు తిన్నారుగా చాలు, నా కొడుకు తిన్నాడుగా చాలు. పిల్లల కొరకు త్యాగమూర్తులై ఉన్నవారు ఉంటారు, పిల్లలను పట్టించుకొని వారు ఉంటారు. అందరికీ దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన న్యాయము చేసే దేవుడు. అన్యాయము మనకు జరుగుతున్నప్పటికీ ఆయన న్యాయం చేసేవాడు. అక్రమాలు మన జీవితాల్లో ఎవరి ద్వారా సంభవిస్తున్నా కానీ సక్రమముగా నడిపించగలిగిన వాడు మన దేవుడు. నమ్మిన వారి దగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి లేని వారికి తండ్రి గాను. తర్వాత 5వ వచనంలోనే విధవరాళ్ళకు న్యాయకర్త అయిన ఉన్నాడు. విధవరాలని కొంతమంది పట్టించుకోరు. ఎందుకని? భర్త చనిపోయాడుగా. భర్త చనిపోతే ఆమె వచ్చి మనకి ఏమైనా చేస్తుందా? ఆమెకు మనం వెళ్ళి 100 రూపాయలు ఇస్తామా? 100 రూపాయలు ఇవ్వము కానీ 100 మాటలు మాట్లాడతాం వాళ్ళ గురించి. అవునా కాదా? 100 రూపాయలు ఇవ్వడం నేర్చుకోవాలి, 1000 రూపాయలు ఇవ్వడం నేర్చుకోవాలి. 100 మాటలు ఏంటి వచ్చువా? నా ఎదురుకొచ్చువా? అబ్బా, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే రావాలా, పెళ్ళికి వెళ్ళేటప్పుడే రావాలా, మందిరానికి వెళ్ళేటప్పుడే రావాలా, ఎట్లా శాపనార్థాలు పెడుతూ ఉంటాం. జాగ్రత్త. ఇప్పుడు దాకా తెలియక అన్నావేమో, దేవుడు క్షమించమని అడగండి, క్షమించేస్తాడు. తెలిసి ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా, తెలిసి ఇంకెప్పుడు అనొద్దు. ఒకవేళ అంటే అవి మన మీదకి వస్తాయి. జాగ్రత్త. తెలిసి అనకూడదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు కదా. ఎందుకంటే ఇది ఇక్కడ అధ్యాయంలో ఉంది, విధవరాలకు న్యాయకర్తనై ఉన్నాను, నేను న్యాయం చేస్తా వాళ్ళకే. విధవరాలను బట్టి కానీ మనం ఎక్కడ వాళ్ళని చిన్న చూపు చూసేవారిగా ఉండకూడదు. వాళ్ళ న్యాయకర్త ఈ లోకంలో ఉన్నవాళ్ళు కాదమ్మా. తండ్రి లేని వారికి తండ్రి ఈ లోకంలో ఉన్నవారు కాదు.
దేవుడే తండ్రిగా ఉంటానంటున్నాడు, దేవుడే న్యాయకర్తగా ఉంటున్నానంటున్నాడు. హల్లెలూయా. తర్వాత చివరిగా 14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఈ పాయింట్లో రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము చాలు. దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడు. అసలు నీ సహోదరునికి నువ్వు తీర్పు తీర్చడానికి ఎంత వాడివి నువ్వు? హల్లెలూయా. నా వైపు చూడండి. నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, ఇంకా ఎందుకు నిరాకరిస్తున్నా? నిరాకరించడం అంటే ఏంటి? నిరాకరించడం అంటే ఏంటి? తృణీకరిస్తాం, దూరంగా పెడతాం. అసలు నీ సహోదరుని తీర్పు తీరుస్తారు. మా అన్నయ్య, మా తమ్ముడు ఇట్లాంటి వాళ్ళు, మా ఎదుటింటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అంచనాలు వేస్తూ ఉంటాం. ఈరోజు ఎవరైతే నీకు చిన్న చూపుడుగా కనపడుతున్నారో, ఎవరినైతే నువ్వు తక్కువ వారుగా చూస్తున్నావో, ఎవరైతే వేస్ట్ గాళ్ళు, వీళ్ళు దేనికి పనికిరారు అని అంటున్నారో, వాళ్ళనే దేవుడు గొప్ప చేస్తాడు. ఈ మధ్యకాలంలో నా దగ్గరకు ఒక ఆమె వచ్చి, అయ్యా జాయ్ గారిని వీడంత పిచ్చోడు ఎవరు లేరయ్యా అని అన్నారయ్యా అని అన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఏమడగాలి? వెళ్ళి మా అబ్బాయి పిచ్చోడు అంటవా నువ్వు అని అనాలా? చెప్పండి. మా అబ్బాయిని ఇట్ట అన్నం ఏంటమ్మా అని అడగటం న్యాయమైనా? నాకు కాదు. అది మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఎవరైతే అన్నారో వాళ్ళు ఎదుటినే గొప్పని చేయ్యా నా కుమారుని. హల్లెలూయా. నీ పిల్లల్ని బట్టి ఎవరన్నా, అమ్మ ఈ అమ్మాయి దేనికి పనికిరాదమ్మా, పనులు చేయదు, ఉపయోగం ఉండదు, చదవదు, దేనికి ఉపయోగం ఉండదు అని నీ బిడ్డలను బట్టి కానీ, నీ భర్తను బట్టి కానీ, నీ భార్యను బట్టి కానీ ఎవరైనా చిన్నచూపు చూస్తే వారిని బట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఎవరైతే అన్నారో వాళ్ళ నోరు మూయించేస్తాడు అంతే. హల్లెలూయా. నోరు మూయించి వాళ్ళనే నీ కుమార్తెలను, నీ కుమారుని గొప్పగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు నిరాకరించడం? ఎందుకు తీర్పు తీర్చడం? మనమేదో మంచి వాళ్ళమా? మనమేదో గొప్ప వాళ్ళమా? మనలో ఏ బలహీనతలు లేవా? మనలో ఏ అజ్ఞానము లేదా? మనలో ఏ అవివేకం లేదా? ఉన్నాయి. దేవుని వాక్యంలో అంటారు కదా, నీ ఎదుటి వాళ్ళలో ఉన్న నులుసును నువ్వు ఎందుకు చూస్తున్నావు? నీ కంట్లో ఉన్న దూలమును నువ్వు తీసేసుకో. ముందు మన బతుకేదో, మన జీవితం ఏదో మనం చక్కబెట్టుకోవాలి. ఎదుటోళ్ళు అట్ట చేశారా, వాళ్ళ గురించి మనకెందుకు? చెప్పండి. ఎదుటోళ్ళ గురించి మనకెందుకు? పక్కన వాళ్ళ గురించి మనకెందుకు? మేలు చేసే విషయంలో ముందుండి చేయి. వాళ్ళని ఏదన్నా తీర్పు తీర్చాల్సిన అవసరం వచ్చినప్పుడు, నిందించాల్సిన అవసరం వచ్చినప్పుడు, లేకపోతే తీర్పు తీర్చి నిరాకరింపజేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని నిరాకరించకు. ఎందుకంటే దేవుడే మనకు న్యాయకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుని బట్టి న్యాయంగా నడుచుకోవటం మంచిది. తర్వాత చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయనకు కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని ఆయన ఉపకారి అయి ఉన్నాడు? కృతజ్ఞత లేరు, అయినా దేవుడు ఉపకారి అయి ఉన్నాడు. ఇంకా చూడండి, దుష్టులే వాళ్ళు, అయినా ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఎందుకని? యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. దేవుడు నిన్నెంత ప్రేమిస్తూ ఉన్నారో, దేవుడు నీకెంతో న్యాయం చేస్తూ ఉన్నాడో, దేవుడు నీ ఎడల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో, నీ శత్రువుల ఎడల కూడా దేవుడు అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మనం నిరాకరించకూడదు, తీర్పు తీర్చకూడదు. ఇక్కడ మనం చదివిన లేఖనంలో, మీరైతే ఎట్టివారినైనను ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక, నిరాశ పడకూడదు. నాకు కూడా వర్తిస్తుంది ఈ మాట, మీకు కూడా వర్తిస్తుంది. నిరాశ చెందుతాం ఎదుటి వాళ్ళని బట్టి.
అవునా కాదా? మీ డాడీ మీకు ఒక 1000 రూపాయలు, మీరు ఒక 1000 రూపాయలు అడిగారు అనుకో, పిక్నిక్కో లేకపోతే ఎక్కడికో ఫంక్షన్కో బట్టలకో దేనికో మీరు డబ్బులు అడిగారు మీ తండ్రిని, మీ కుటుంబంలో ఉన్నవారిని. వాళ్ళు మీకు 1000 ఇస్తారు అనుకుంటే 200 ఇచ్చారు. ఏం కలిగిద్ది? అమ్మా ఎంతకంత ఇచ్చారులే, 200 ఇచ్చారు అని అనుకుంటారా? అడిగింది ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు రాలేదని నిరాశ చెందుతారా చెందరా? పిల్లలు చెప్పండి రా, నిరాశ చెందుతారా మీరు అడిగింది ఇవ్వకపోతే? అమ్మ మీరు చెప్పండి అమ్మా. అరే నిరాశ చెందుతారు మీరు అడిగింది ఒకవేళ దొరకకపోతే? ఎందుని బట్టి? కోరిక తీర్చబడలేదు. ఎదుటి వాళ్ళని బట్టి కూడా మనం కొన్నిసార్లు నిరాశ చెందుతాం. వాళ్ళు మనకి మేలు చేస్తారని, వాళ్ళు మనల్ని ఆదుకుంటారని, వాళ్ళు మనకు అక్కర్లో ఉపయోగపడతారని, వారు మనకు తోడుగా ఉంటారని, వారు మనలను ప్రేమిస్తారని, వారు మనకు సహాయం చేస్తారని ఎన్నో హోప్స్ పెట్టుకుంటాం వాళ్ళ మీద. మన ఆలోచనలకు తగినట్లుగా వాళ్ళు లేకపోతే, మనము కూడా నిరాశ చెందుతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరిని బట్టి కూడా మీరు నిరాశ చెందొద్దు. హల్లెలూయా. ఎవరిని బట్టి కూడా నిరాశ చెందక, ఇక్కడ మీ శత్రువులను ప్రేమించాలి. ఏం చేయాలంటే, అబ్బో ఇది కష్టం, చాలా కష్టం. ఎవరిని ప్రేమించాలంటున్నాడు? శత్రువులను ప్రేమించడం సామాన్యమైన విషయమా? మనల్ని గాయపరిచిన వాళ్ళు, మనల్ని పడేసి కొట్టినోళ్ళు, మన తలకాయలు పగలగొట్టినోళ్ళు, ఇంకా మన రక్తం కళ్ళ చూసిన వాళ్ళు, మన డబ్బులు తీసుకొని మనల్ని మోసం చేసిన వాళ్ళు, మన పిల్లల జీవితాలను నాశనం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మన ఎదుట తిరుగుతుంటే, అక్క బాగా నువ్వు అన్నం తిందుకొని రా అని అనుబుద్ధి అయిద్దా? కొంతమంది పెండం పెట్టాలనుకుంటారు, అన్నం పెట్టాలనుకోరు వాళ్ళకే. ఎందుకని? వాళ్ళని బట్టి మనకి మంట మండుతూ ఉంటుంది. ఆ సమయంలో చూడాలి. మొక్కజొన్న పిల్లలు తీసుకెళ్ళి వాళ్ళ మొహాల మీద ఎత్తే ఏమైపోతాయి అంట? పేలాలు అయిపోతాయి. అంత కాలిపోతూ ఉంటాం మనం, బొగ్గు బొగ్గు బొగ్గ బగ్గ బగ్గ మండిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు కదా, వాళ్ళని ప్రేమించాలి. హల్లెలూయా. మనం ఇంకనూ శత్రువులుగా ఉండగానే ఆయన మనలను, చెప్పండి, మనం ఇంకనూ శత్రువులుగా ఉండగానే ఆయన మనలను ప్రేమించాను. చెప్పండి, అందరు కలిసి చెప్పండి, ప్రేమించాను. దేన్ని బట్టి మనం శత్రువులం? ఇష్టానుసారంగా నడుచుకోవడం వల్ల, అపవాది అనుసరణలోనికి వెళ్ళడం వల్ల, పాపమునకు బానిసలం అయిపోవడం వల్ల మనము శత్రువులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు. ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా పిలువబడుతున్న మనము కూడా ఆయన గుణాలు, ఆయన లక్షణాలు మనలో కలగాలి. హల్లెలూయా. అప్పుడే మనం ప్రేమించగలం. మనలో మనం ఉంటే ఏం ఉపయోగం ఉండదు. మనలో క్రీస్తు ఉంటే మనం ప్రేమించగలం. అప్పుడే ప్రేమించాలి. శత్రువులను ప్రేమించుడి, మేలు చేయాలి వాళ్ళకి. ఏం చేయాలి? కీడు చేసిన వాళ్ళకి మేలు చేయబుద్ధి అయిద్దా అంటే కష్టం. మేలు చేయాలి. ఎలాంటి మేలు చేయాలి? మనకు లేకుండా కాదు, మనకున్న దానిలోనే. కొంతమంది నా అంత గొప్పోళ్ళు లేడు, నా శత్రువే, నాకున్న ఆస్తి మొత్తం రాసిస్తానంటే తర్వాత నువ్వేం చేస్తావు అబ్బాయి? నీ పిల్లలు ఏం చేస్తారు అబ్బాయి? చెప్పండి అమ్మా. తల్లిదండ్రులైన వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని బట్టి సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? మిమ్మల్ని బట్టి మీ పిల్లలు సంతోషంగా ఉండాలి. ఎలాగూ ఉండాలి? ఒక తండ్రి అయినా తల్లి అయినా, నా పిల్లలు ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినా కానీ నన్ను గూర్చి మేలుకరమైన మాటలే మాట్లాడుకోవాలి. కొంతమంది పిల్లలు ఈ నాటి కాలంలో మాట్లాడుకుంటున్నారు, అబ్బా మా అమ్మ నోరు తెరిస్తే అంతే, మా నాన్న నోరు తెరిస్తే చాలు, మా నాన్న సంపాదించిన సొమ్ములు ఉంటే చాలు, ఇక చోదాలకో, తాగుబోతనానికో, గుట్కాలకో, మందుకో అన్నిటికీ ఖర్చు అయిపోతాయి. కొంతమంది పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ తర్వాత తరం మిమ్మల్ని బట్టి చాలా సంతోషించి దేవుని మహిమపరచాలి. ఇదిగో ఒక 10 లక్షల భారం వాళ్ళ మీద పెట్టేసి మనం కన్ను మూసామనుకో, ఏమనుకుంటారు? సంతోషిస్తారా? ఒక 10 లక్షలు, 5 లక్షలు, ఒక 20 లక్షలు, ఒక 50 లక్షలు అప్పు భారం పిల్లల మీద పెట్టి మనం వెళ్ళిపోయాం. మనం సుఖవంతంగా సంతోషంగా ఉండేసి వెళ్ళిపోయాం.
మన పిల్లలు మన గురించి ఏమనుకుంటారు? సంతోషంగా ఉంటారనుకుంటున్నారా? దేవుడు మనల్ని సంతోషంగా ఉంచుతారు అనుకుంటున్నారా? మీరు అప్పు ఇచ్చే వాళ్ళుగా ఉండాలి కానీ అప్పు తీసుకునే వాళ్ళుగా ఉంచను నేను అన్నాడు. ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకోకపోవడం ఎవరిది తప్పు? మనదే తప్పు. ఆ వాగ్దాన ఫలం పొందుకోకపోవడం ఎవరిది తప్పు? మనదే తప్పు. ఆ వాగ్దాన ఫలము దొరికే వరకు ఫస్ట్ నుండి ఆయన కడుపు కట్టుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ మోకాలు కాయగాసే వరకు, ప్రభువా ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలి. ఇప్పటికీ నా జీవితంలో అసమాధానమే, అప్పులే, ఇబ్బంది, హానికరమైన పరిస్థితులే, నా పిల్లలకు మేలుకరంగా నేను లేను అని కన్నీరు కారుస్తున్నావా? ప్రార్థనలు చేసుకోమంటే చిటుక్కులో ప్రార్థన అయిపోద్ది అంతే. ఎట్టా చిటుక్కులో అయిపోద్ది ప్రార్థన. ఇంకా మేలు ఎలా కలిగిద్ది? అలా చేసినా పర్వాలా, యథార్థంగా, నీతిగా, పరిశుద్ధతగా, క్రమముగా చేయాలి. అప్పుడే మేలు కలిగిద్ది. హల్లెలూయా. అందుకనే ఎవరిని? శత్రువులు కూడా ప్రేమించాలి, అవసరమైతే వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుందంట. ఎప్పుడంట ఫలం గొప్పదయ్యేది? ఫలం గొప్పదవ్వకపోవడానికి కారణం ఏంటి? ఫలించకపోవడానికి కారణం ఏంటి? శత్రువుల్ని ప్రేమించట్లేదు, శత్రువులకు మేలు చేయట్లేదు. కీడు చేసే వాళ్ళకి కీడు చేయాలి అనుకుంటాం, ఎప్పుడు దొరుకుతారా అని అనుకుంటూ ఉంటాం. కానీ కీడు చేసిన వారికి మేలు చేసే వారముగా ఉండాలి. కీడును మేలు చేత జయించాలి. కీడును ఎలా జయించాలి? మేలు చేత జయించాలి. కీడును ఎలా జయించాలి? మేలు చేత జయించాలి. ఎందుకంటే ఆయన కృతజ్ఞత లేని వాడి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడే ఉపకారం అంటున్నాడు. మనం ఎంతటి వాళ్ళం? అందుకని ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మనం న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 12:30 కల్లా నా వాక్యాన్ని ముగించేస్తా, 10 నిమిషాలే ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారిని క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. చేసే ప్రతి పాపమునకు, ప్రతి దూషణకు క్షమాపణ ఉంది. ఎవరికి క్షమాపణ? కొంతమంది ప్రార్థనకి రమ్మంటే దేవుడే తీసుకొత్తరులే. ఎవరు తీసుకొత్తరు? దేవుని వంకబెట్టి దేవుడు ఎవరిని బలవంతంగా తీసుకురాడు. దేవుడు తీసుకొస్తే వేరేగా ఉంటుంది. కాలో చెయ్యో పడిపోద్ది అంతే, నడుము పడిపోద్ది అంతే, తలకాయ పని చేయదు అంతే. దేవుడు తీసుకొస్తామంటే అంతే. ఈ మాట చెప్పండి ఈసారి, దేవుడు తీసుకొస్తారని ఎవరన్నా? దేవుడు తీసుకొస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటా పరిస్థితులు. మనంతరికి మనం వస్తే కానీ మేలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ వెల్లడిపరచబడి ఉన్నది. ఎలాగూ యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన ప్రేమ లోకంలోనికి వచ్చింది. దేవుని వాక్కు ద్వారా దేవుడు వాళ్ళని నడిపించాలి. హల్లెలూయా. మంచిగా ఉన్నప్పుడే మన పిల్లలు, మన భర్తలు, మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలోకి వచ్చి మేలు పొందుదురుగాక. ఆమేన్. ఇక్కడ పాపమునకు, దూషణకు క్షమాపణ ఉంది. అలా నీ పాపం చేసుకుంటా కాదు, దూషించుకుంటా కాదు. నేను దూషించను. అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దెలడు. వాటిని ఒప్పుకొని చెప్పండి, ఒప్పుకుంటాం వరకే మన పని. అందుకే అన్నిసార్లు చెప్పా, ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం. విడిచిపెట్టాలి. ఏం చేయాలి? భార్యలను విడిచిపెడతారు కొంతమంది, భర్తలను విడిచిపెడతారు కొంతమంది, పిల్లలను విడిచిపెడతారు కొంతమంది. మన వార్తల్లో ఉన్నాయి కదా, నేను విన్నాను. ఒక పసిపాపని కానీ ఒక 2-3 రోజులు అవుతుందంట. ఆ పాపని అక్కడ కుప్ప ఏదో ఏమంటారు, కాదు ముళ్ళ కంచెల్లో పడేసి వెళ్ళిపోయారంట. పాప ఎందుకని పడేశారు? ఆడపిల్లని పడేశారో ఏమని పడేశారో మనకి ఎంత తెలియదు. ఆడపిల్లని కూడా దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటారో తెలుసా? రూతు గ్రంథం చదవండి, మీకు తెలిసింది. ఎస్తేరు గ్రంథం చదవండి, మీకు తెలిసింది. ఆడపిల్లలకు ఉన్న ప్రాముఖ్యత, దేవుడు ఆడపిల్లల్ని ఎలాగో గొప్పగా వాడుకున్నారు. ఆడపిల్లలని ఎవరు చింతించొద్దు అసలు. ఆడపిల్లలకు ఉన్న సామర్థ్యం భర్తలకు కూడా ఉండదు కొన్నిసార్లు.
వాళ్ళు మెయింటైన్ చేసినట్లుగా ఎవరు మెయింటైన్ చేయలేరు. వాళ్ళు ఉన్న గొప్పతనం అది. అందుకని వాళ్ళని ఎందుకు విడిచిపెట్టారు? విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. శ్రేష్టమైనది ముందే చదువుకున్నాం కదా, ఏది ఉత్తమమో మీ మొదటి నుంచి మూలం మర్చిపోను. ఎక్కడ మేకా గ్రంథంలో చదివింది, ఏది ఉత్తమమో మీ ముందు ఉంచబడింది. ఉత్తమమైన దానిని విడిచిపెట్టి క్షణమాత్రపు భోగాల నిమిత్తమై, క్షణమాత్ర భోగం. పాపమునకు వచ్చే జీతం ఏంటి? మరణమే. అది కూడా నిత్య మరణం. ఎంతసేపు చేస్తారు పాపం? చూసి క్షణమాత్రపు భోగాలంతే. నేత్రానందం, శరీరపు కోరికలు. ఎంతసేపు జరుగుతాయి పాపం? యవ్వన బలం ఉన్నంత వరకు, అంతేనా కదా? నీలో శక్తి ఉన్నంత వరకు. చూస్తాడు నిత్య మరణములోనికి, నరకాగ్నిలోనికి, బగబగ మండే నరకాగ్నిలోనికి మనల్ని త్రోసివేస్తాడు దేవుడు. ఈ రోజైనా పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధతే ఉత్తమమైనది. అదే మనలను నిత్య రాజ్యానికి నడిపించేది. మారాలి, బిడ్డ మారాలి, పిల్లలు మారాలి, తల్లి మారాలి, తండ్రి మారాలి అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఎందుకు మారట్లేదో తెలుసా? ఉత్తమమైన దానిని మరియ దేన్ని ఎన్నుకుంది? దేవుని పాదాలే ఉత్తమం. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది మరియ. మార్త అనేకమైన పనులు, వండుకోవాలి, తినాలి, బట్టలు ఉతుక్కోవాలి, అండ్లు కడుక్కోవాలి. ఉత్తమం ఏంటి? దేవుని పాదాలు. హల్లెలూయా. విడిచిపెట్టి, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమ్మను పొందుతాడు. కానీ ఎవరు కనికరింపబడరో అంటే ఇక్కడ ఉంది కదా, చదివారు కదా మత్తయి సువార్త 12:31లో. చివరగా ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఎవరికి ఏ దూషణకు పాపక్షమాపణ లేదంట? ఆత్మ విషయమైన దూషణకు. దేవుని ఆత్మతో నిన్న సేవకుల మీద దూషించే దూషణకు కూడా క్షమాపణ ఉండదు. దేవుని ఆత్మతో నింపబడిన సంఘము పైన ఎవరన్నా దూషిస్తే క్షమాపణ ఉండదు. దేవుని ఆత్మతో నిండి ఉన్న సేవకుని ఆయనకి బట్టల బోడోడా అని కేకలేస్తున్నారు పిల్లలు. ఏమని కేకలేస్తున్నారు? బోడోడా అని కేకలేస్తుంటే దెబ్బకి ఎలుగుబంటి చేత పిల్లలందరూ కూడా చచ్చిపోయారు. ఎందుకని? ఆత్మచేత నింపబడిన సేవకులు వాళ్ళు. దూషించకూడదు. దేవుని ఆత్మను మనము దూషించకూడదు. ఆరాధనలో దేవుని వెక్కిరింతగా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో ప్రవర్తన అంతటి యందు జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఆయన రిక్తుడై ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? రిక్తుడుగా వచ్చాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుచున్న దేవుడు. యాకోబు రాసిన పత్రికలోనికి వచ్చేద్దాం. ఇప్పుడు 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువగా కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించి చాలు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు అంట? ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారులను. ఎవరిని? మనం మరణానికి పాత్రులం అవుతున్నాము అంటే కారణము వినండి. ముంగూర్తు ఏమంటారు? ముంగూర్తు ఏంటో తెలుసా? నాశనానికి ముందు ఏం నడిచిద్ది? అరే బాబు మనం నాశనం అయిపోతున్నాం అని మనకు ఎవరో చెప్పవసరంలా. మనకు గుర్తు ఏంటంటే గర్వంగా ప్రవర్తించే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతున్నారు. ఇక్కడ అహంకారులను ఎదిరించి ఆయన ఎవరికి కృప చూపిస్తాడంటే ఎవరు దీనుడై ఉంటారో. హల్లెలూయా. ఎవరు దీనులుగా ఉంటారో, తగ్గించుకొని ఉంటారో, లోబడతారో, దేవుని మాటను వింటారో, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో. ఇంకొక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తా. వాళ్ళకే కళ్ళు మూతున్నారని చెప్పా, లేకపోతే వాక్యం మధ్యలో అటు చెప్పను నేను. మధ్యలో అక్కడక్కడ కళ్ళు మీకు కనపడదుగా నాకు కనపడుతున్నాయి.
కళ్ళు మూతున్నారని వాక్యం మధ్యలో 5 నిమిషాలే అన్నా, 5 నిమిషాలు ముగిచ్చేస్తా. వారికి దేవుడు కృప చూపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకని యేసన్న గారు, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. హల్లెలూయా. నీతిమంతుల గుడారాలలో ఏమి వినపడుతుంది? రక్షణ సంగీత సునాదాలు వినపడుతున్నాయి. మరి మన గృహాల్లో కొన్నిసార్లు సునాదాలు వినపడతాయి. ఏంటి సునాదాలు? సరే, కృప చూపించే దేవుడు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? చివరి పాయింట్, మారు మనసు పొందాలని కోరుకున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. నా వాక్యం అయిపోయింది. హల్లెలూయా. మారు మనసు పొందడానికి దేవుడు అందరికీ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు, ఇష్టం కాదు. మారు మనసు పొందాలని దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు. కానీ అవకాశాన్ని విడిచిపెట్టి చేయి జార్చుకున్న వారికి మారు మనసు దొరకదు. అవకాశాన్ని పట్టుకున్న వారికి దేవుడు ఖచ్చితంగా మారు మనసు ఇస్తాడు. ఒక యవన హీరోయిన్ అమెరికా దేశంను అంతటిని అల్లాడిచ్చేసింది. అంతే, యవనస్తులందరూ ఆమె డ్యాన్స్కి కానీ ఆమె శరీరానికి కానీ ఆకర్షితులైపోయి అందరినీ పాపం నాకు ముగ్ధులుగా చేసేసింది ఆమె, తన శరీరాన్ని బట్టి, తన అందమును బట్టి. బిల్లీ గ్రహం గారు, ఎంతమంది ఉన్నారు ఈ పేరు విన్నారు? ఎంతమంది? బిల్లీ గ్రహం గారు అనే పేరు. బిల్లీ గ్రహం గారు ఆమెకి ఫోన్ చేసి, అమ్మా, దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, మీరు మారు మనసు పొంది రక్షించబడాలి అని చెప్పాడు. ఏయ్, నాకు ఆస్తి ఉంది. ఆనాటి కాలంలో అమెరికా అధ్యక్షుడు కూడా ఆమెను వివాహం చేసుకోవడానికి అడిగాడంట. కానీ ఇంత గొప్ప అందం నీకు దక్కదు అని నిరాకరించింది. దేవుడు అవకాశం ఇస్తున్నాడమ్మా, నువ్వు మారు మనసు పొందాలి, నీ జారత్వాన్ని విడిచిపెట్టాలి అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్తే ఆయన ఫోన్ పెట్టేస్తాం అంది కదా. వినండి, ఇటు చూడండి. ఏయ్ జోగా, వెనక్కెళ్ళు. ఆయనతో అన్నది కదా ఆమె, నేను రక్షించబడ్డానికి ఇంకా ముసలిదాన్ని ఏం అవ్వాలా, నాలో బలమేం కరిగిపోవాలా, అందమేం పోలా. బలం పోయాక, అందం పోయిన తర్వాత, అప్పుడు వయసు అయిపోయిన తర్వాత అప్పుడు రక్షించబడతానేమో అంది. అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందడానికి దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు. 1 నెలలోపే ఆమె కారు యాక్సిడెంట్లో చనిపోయింది. అందం ఏమైపోయింది, బలం ఏమైపోయింది, వయసు ఏమైపోయింది. రోజులు మంచివి కావు. ఏ రోజున ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ. హల్లెలూయా. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. చేయి జార్చుకుంది, మరణం కోల్పోయింది, నిత్య నరకంలోకి వెళ్ళిపోయింది. దేవుని మాట దేవుని సేవకుల ద్వారా వచ్చినప్పుడు ఆమె ఏం చేయాలి? లోబడాలి. అందుకని మనందరికీ నేడే రక్షణ, ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ, ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, క్రీస్తు ప్రేమను కనులారా చూడండి. సమయము లేదండి, సాకులు మానండి, చక్కని దేవుని ఆ పక్కకు చేరండి. సమయము లేదండి, సాకులు మానండి, చక్కని దేవుని అండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఏది ఉత్తమమో మన ఎదుట ఉంచబడింది. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు కదా. ఇదే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. ఎన్నో మార్లు ఈ రక్షణను మనము తర్వాతలే అనుకుంటూ వస్తూ ఉన్నామా? రక్షింపబడిన వారైతే ఇంకను మనము మారు మనస్సు పొందకుండా ఉన్నామా? పవిత్రతను కోల్పోతూ ఉన్నామా? యథార్థతను కోల్పోతూ ఉన్నామా? పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు మరొక ఆదివారమున ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మారు మనసు పొందమని ఆయన అవకాశం ఇచ్చాడు. కానీ జారత్వమును విడిచిపెట్టడానికి ఇష్టం లేక మారు మనసు పొందనొల్లేరు వాళ్ళు. ఆనాడు ఆ సంఘం, మన సంఘం మారు మనసు పొందడానికి ఇష్టపడి, ప్రభువా నేను ఇష్టపడుతున్నాను, మారు మనసు పొందుతానయ్యా, దినదినము పొందవాలి. బాప్తిసం తీసుకున్నానంటే కుదరదు. ప్రతిరోజు అందరూ కూడా ప్రతిరోజు మారు మనసు పొందాలి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రార్థించండి బిడ్డల కొరకు ప్రార్థించండి. ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. న్యాయవంతుడై ఉన్నాడు. మన తప్పిదములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరిచే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయని విన్న వాక్యమును బట్టి